ముద్దుబిడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు. విద్యార్థి దశ నుండే ఎన్నో ఉద్యమాలు చేపట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులుగా ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి అన్నగారు పొన్నం ప్రభాకర్ గారికి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ యొక్క జన్మదిన వేడుకలు విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు అందరూ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ పొన్నం ప్రభాకర్ గారు వారి గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు ఈ తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర వహించి ఆ రోజు పార్లమెంట్ లో పేపర్ స్ప్రేతో చావు నుంచి తప్పించుకొని తెలంగాణ కోసం ప్రాణాలు కూడా ఒట్టుపెట్టినటువంటి బీసీ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు. పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థి దశ నుండి నేషనల్ స్టూడెంట్ యూనియన్ నుండి ఈ రాష్ట్రానికి విద్యార్థి సంఘం విభాగం అధ్యక్షుడిగా, అలాగే రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా, అలాగే డిసిఎంఎస్ అధ్యక్షుడిగా ఈ యొక్క రాష్ట్రానికి ఏదైతే ఎన్నో కార్యక్రమాలు చేసుకుని ఎన్నో ఉద్యమాలు, విద్యుత్ ఉద్యమం కానీ ఇతరత్ర రైతుల కోసం కానీ ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రానికి మార్క్ఫెడ్ చైర్మన్ గా, ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా, ఆ తర్వాత ఈ రోజు ఎమ్మెల్యేగా, అలాగే రాష్ట్ర మంత్రిగా, బీసీ మరియు రవాణా శాఖ మంత్రిగా ఈ రోజు రాష్ట్రంలో ఉచితంగా మహిళలు ప్రయాణిస్తున్నటువంటి కార్యక్రమం తీసుకున్నామంటే ఆ బృహత్తరమైనటువంటి ప్రణాళికలో మన నాయకుని యొక్క ఆ ఏదైతే భాగస్వాములలో, అలాగే అసెంబ్లీలో 42% బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలనేటువంటి ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో దాన్ని శాసనసభలో వారు ప్రవేశపెట్టేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి మానవీయుడు పొన్నం ప్రభాకర్ గారు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఇలా సిరిసిల్ల నియోజకవర్గానికి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కంప్లీట్ ఏవైతే పవర్లు ఉన్నాయో అవన్నిటికీ అప్గ్రేడ్ చేయడానికి కానీ, పవర్లలో ఉన్నటువంటి రుణాలు మాఫీ చేయడం కానీ, ఈ రోజు సిరిసిల్లకు మళ్లీ వస్త్ర పరిశ్రమను మళ్ళా పునరుద్ధరించడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో వారు ఇంకా ముందు ముందు ఎన్నో పదవులు చేపట్టి ఆ భగవంతుడి దయతో ఈ రాష్ట్రానికి ఇంకా సేవ చేసేటువంటి శక్తిని ఆ దేవుడు వారికి కనగలిగాలని కోరుకుంటూ మరొకసారి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.